ఎక్కువసేపు కూర్చున్నా, పడుకొని లేచినా, ముందుకు వంగినా మీకు పొట్ట భాగంలో ఈ సైడ్ అంతా పట్టేసినట్టుగా అవుతుందా? అయితే మీకోసం 3 సులభమైనటువంటి వార్మప్స్ చూద్దాం రండి. నమస్తే, నా పేరు రాజలక్ష్మి, యోగా టీచర్. మొదటిది కటి చక్రాసనం. మీరు 2 కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి. చేతులు ఇలా ముందుకు సమాంతరంగా చాపండి. స్లోగా శ్వాసను సెంటర్లో తీసుకొని శ్వాస వదులుతూ సైడ్కి ఇలా స్ట్రెచ్ ఇవ్వండి. అలాగే మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్కి రండి. మళ్ళీ శ్వాస వదులుతూ ఇంకో సైడు స్ట్రెచ్ ఇవ్వండి. ఇలా శ్వాస తీసుకుంటూ 2 చేతులని ముందుకు తీసుకురండి. అలాగే శ్వాస వదులుతూ సైడ్ ఇలా స్ట్రెచ్ ఇవ్వండి. ఇది కటి చక్రాసనం. ఇలా మీరు ఈచ్ సైడ్ ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత 10 టైమ్స్ కూడా చేయగలిగే స్థితికి వస్తారు. రెండవది అర్ధకటి చక్రాసనం. దీనికోసం మీరు 2 కాళ్ళను దగ్గరగా తీసుకొని ఇప్పుడు మీ కుడి చేతిని ఇలా మెల్లిగా శ్వాస తీసుకుంటూ పైకి లేపి శ్వాస వదులుతూ మీ లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ ఇవ్వండి. మెల్లిగా అలాగే శ్వాస తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి స్లోగా మీ హ్యాండ్ని కిందకి దించండి. మీ ఎడమ చేతిని ఇలా పైకి లేపి ఇలా స్ట్రెచ్ ఇవ్వండి. రైట్ సైడ్ స్ట్రెచ్ ఇవ్వండి. అలాగే శ్వాస తీసుకుంటూ సెంటర్కి రండి. మెల్లిగా మీ ఎడమ చేతిని కిందికి దింపండి. మూడవది తిర్యక్ తాడాసనం. దీనికోసం మీ 2 కాళ్ళు దగ్గరగా పెట్టండి. చేతులను ఇంటర్లాక్ చేసి ఇలా పైవైపు ఇలా పెట్టేసి శ్వాస తీసుకొని ఇలా సైడ్ బెండ్ అవుతూ శ్వాస వదలండి. అలాగే సెంటర్కి వచ్చి శ్వాస తీసుకొని మళ్ళీ శ్వాస వదులుతూ మళ్ళీ అనదర్ సైడ్ బెండ్ అవ్వండి. ఇలా కంటిన్యూ చేయండి. ఈచ్ సైడ్ ఒక 5 టైమ్స్ ఇలా చేయండి. మీరు రెగ్యులర్గా చేస్తుంటే మంచి స్ట్రెచ్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.